నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. రాష్ట్రంలో పోలింగ్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? అంతా ప్రశాంతంగా జరిగిందా? చాలా ప్రశాంతంగా జరిగిందన్న. ఇంత ముందు కన్నా ఇప్పుడు ఓటింగ్ శాతం కూడా బాగా పెరిగింది. దాంతో పాటు కూడా అవ్వాతాతలు కూడా స్వచ్ఛందంగా పల్లెటూరుల నుంచి కానీ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వచ్చి ఓటు మాత్రం బాగా వేసారు. అలాగే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇంతకుముందు ఎటువంటి అభివృద్ధి లేదు. అలాగే ఇంటి వద్దకే పాలన అని చెప్పారు, అది కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా బాగా జరిగింది. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మాకు అందుబాటులోకి ప్రతి ఇంటికి ఎటువంటి సమస్యలున్నా వాళ్ళే తీసుకెళ్లి పరిష్కారం చేయడం గట్టా జరుగుతుంది. అదేవిధంగా పథకాలు కూడా చాలా బాగున్నాయి. రైతు భరోసా, రైతు భరోసా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికి వచ్చింది. అమ్మఒడి అనే పేరుతో పిల్లలకి చక్కగా ఫుడ్, షూస్, బట్టలు ఇచ్చి మంచి విద్యను ప్రోత్సహించారు. దాంతోపాటు ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే మిషన్ కుట్టుకునే వాళ్ళకి 10,000 రూపాయలు, ఈ విధంగా అనేక రకమైన పథకాలు ఇంటికే వచ్చేసారు అన్న డైరెక్ట్గా. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2024కి జగన్మోహన్ రెడ్డి గారు పక్కగా సీఎం అవుతారు. మా సహకారం అందరూ మేము సహకరించాం. అలాగే ఈ పథకాల గురించి చెప్పి ప్రతి ఒక్కరికి మళ్ళీ రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా మంచి అభివృద్ధి చేసే విధంగా పాలన ముందుకు తీసుకెళ్తారని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతాలకు కాకుండా పల్లె గ్రామాలకు కూడా కొన్ని సదుపాయాలు అనేవి లేవు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ మా గ్రామం నుంచి తెలియజేసింది ఏంటంటే, మా ప్రాంతాల్లో నీటి సమస్యలు ఎటువంటి కొద్దిగా ఉన్నాయి. అవి పూర్తిగా నెక్స్ట్ సీఎం అయిన తర్వాత మాకు ఇటువంటి అభివృద్ధి చేస్తారని కోరుకున్నాను. అలాగే మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? సీట్ల విషయం అయితే తెలియదు, కానీ మా ప్రాంతంలో అయితే అవ్వాతాతలు కానీ రైతులు కానీ వైసీపీకి ఎక్కువ మొగ్గు చూపి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే, అలాగే ప్రభుత్వం వారు పెట్టిన వాహనాలు కానీ అక్కడ వికలాంగులకు కానీ లేదంటే ఇటువంటి వాళ్ళకి వీల్ చైర్స్ పెట్టి డైరెక్ట్గా వెళ్ళి ఓటేసే విధంగా మంచి సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మరి ఎన్ని సీట్లు వస్తాయి మీరు? మాకైతే 150 అనుకున్నాం, కానీ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.